సార్ బోల్ గారు అని వచ్చా పర్లేదా? బోలే గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. ఆయన పాడిన పాటల్లో ఆల్రెడీ తెలంగాణ మీద కొత్తగా పాడిన పాట నేను పొద్దున్నే విన్నాను, మీది మధుప్రియ గారిది. ఆ రెండోది ఏంటంటే ఆ మాటలు అంటది ఈ మాటలు అంటది కోడి పిల్ల. ఇది విజయనగరంలో సరదాగా మా మిత్రులు డబ్బుశ్రేణి గారు పాడుతూ ఉంటే విన్నాను నేను. డబ్బుశ్రేణి గారు మంచి పాటలు పాడారు. ధన్యవాదాలు సార్. ఇంకా అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే నాకు ఒక వక్తగా రమ్మన్నారు, నేను నేర్చుకున్న దాన్ని ముందు తరాలకు అందించాలి. నిజంగా చెప్తున్నాను, గజల్ మనం పేరు చెప్పుకోవడం ఎందుకు, కానీ ఒక ప్రక్రియలో ప్రారంభమైనటువంటి ఒక వ్యక్తి ఎంతో దూరం ప్రయాణించాడు, వెనక్కున్న దారిని చూపించాలిగా. మరి దారిని చూపిస్తేగా వెనక్కున్నోళ్ళు ఈ తావలో వెళ్తే మనకి ఇలా వస్తుందంట అని తెలిసేది. మరి ఆ దారిని చూపించకుండా మారిపోయింది పరిస్థితి. కానీ నాలాగా మారుమూల ప్రాంతం నుంచి ఒక మధ్యతరగతి పరిస్థితులు, కళాకారులు వారి యొక్క జీవనాల్లో బతికినోడిని కాబట్టి నాకు తెలుసు వాటిని ఎలా ముందు తరాలకు అందించాలి అనేది. ఆ ఆలోచనతోనే నేను దీన్ని బోధించడం కూడా జరుగుతుంది. గజల్స్తో పాటు అద్భుతమైనటువంటి భావగీతాలు, జానపద గీతాలు కూడా, సామాజిక స్పృహను కూడా కొన్ని పాడటం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా సరే నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు నెంబర్ అనౌన్స్ చేయొచ్చా మనం? 970 44 82 547. 970 44 82 547. ఇది నా కాంటాక్ట్ నెంబర్. నేను విజయనగరంలో ఉంటాను, అంటే ప్రోగ్రామ్స్ బట్టి ఎప్పుడు తిరుగుతూ ఉంటాను అన్నమాట. 970 44 82 547. 970 44 82 547. సార్ నేను ఇందులో మరి వచ్చింది ఇందుకే కదా, మరి మీరు కబుర్ పెడితే వచ్చాను. ఇందులో నేను అందుబాటులో ఉంటాను మన వెబ్సైట్లో. మీకు ఎప్పుడు ఏ అవసరమైనప్పటికీ కూడా నాకు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా విజయనగరం, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఈ ఈ ఈ వేలో ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ విషయంలో తిరుగుతూ ఉంటాను. ఏదైనా కావచ్చు, దేశం ఎక్కడ ఉంది, రాష్ట్ర సంచారి. అయితే నేను చెప్తున్న దాంట్లో అంటే మొత్తం మాటలైతే చెప్పలేను, నేను వక్తనైతే కాదు, కళాకారుడిని కాబట్టి నా పాటల ద్వారా మీకు నేను వివరిస్తూ వెళ్ళిపోతుంటాను ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఉదాహరణకి ఒక సామాజిక గీతం ఉంది, అవేర్నెస్ తేవాలి. మీ పిల్లల్ని ఒక మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి రైటర్గా తీర్చిదిద్దాలనుకున్నాం. మీరే అవదు అనుకున్నాం. ఒక సెల్ ఫోన్ గురించి అనుకుందాం. గోరి టెంకన్న గారు ఇక్కడ రాశారు, అక్కడ డబ్బుశ్రేణి గారు రాశారు. మీరు నాతో పాటు చప్పట్లు ఎలా కొడుతుంటే నేను పాట కూడా పాడతాను, సరేనా? వారే బాబా వయ్యారి బొమ్మ, ఇది మాటలు నేర్చిన మాయలు బొమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ, ఇది మాటలు నేర్చిన మాయలు బొమ్మ. వారే బాబా వయ్యారి బొమ్మ, చేతిలో సీతారు కొమ్మ. సితార చూస్తారు ఎప్పుడు మోగుతుంటది, అలాగే ఇది కూడా మోగుతుంటదట. చేతిలో సీతారు కొమ్మ, దీని పేరే చల్లుకోనమ్మ. చేతిలో సీతారు కొమ్మ, దీని పేరే చల్లుకోనమ్మ. వారే బొమ్మ వయ్యారి బొమ్మ, ఇది మాటలు నెట్టిన మాయలు బొమ్మ. వారే బొమ్మ వయ్యారి బొమ్మ. ఫోన్ వస్తుందంట. ఎలా వస్తుందంటే చూసామంట, అప్పులోలా నెంబర్ వస్తే, ఓహో అప్పులోలా నెంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది. మరి అర్థమదే, అప్పులోలా నెంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది. భార్య చేసిన మన కళ్ళము చేసిన నెంబర్ వస్తే అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు. అప్పులోలా నెంబర్ వస్తే మోగి మోగి ఆగిపోతుంది. పెళ్ళాము చేసిన నెంబర్ వస్తే అడ్రస్ తప్పు చెబుతాది సెల్లు. లవరు చేసిన నెంబర్ అయితే ఓహో
ముత్తు గుమ్మల నెందారైతది ఎత్తకుండానే చెవికాలకెళ్తది వయ్యారి బొమ్మ ఇది మాటలు నేర్పిన మాయలు బొమ్మ వారి గొప్ప వయ్యారి బొమ్మ. అందుకే చెట్టి మీద కళ్ళు తీస్తున్నాడంట. చెప్పండి సార్. ఇప్పుడే విచ్చేస్తారు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ జితేంద్ర గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సర్. వారికి స్వాగతం సుస్వాగతం. కళ్ళు గీసేయ తన్న కుశల్లు చెట్టి మీద కళ్ళు గీస్తున్నాడు అంటే కింద తాగుతున్నాడు. ఫోన్ చేసి అడుగుతున్నాడంట, ఏరా మామ నేను గీసిన కళ్ళు ఎలా ఉన్నాయని. కలుపు తీస్తే కూలమ్మ కుశల్లు. బాబు గారు ఈ రోజు పనిలోకి వచ్చిమంట రేటి అది మేస్త్రం మా సైడ్ అలాగే ఉంటది లెక్క. ఆలకించండి రా రింగుటోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను నీ బతుకు హరిశ్చంద్ర కాటి సీను. సరి కాడకపోతే హరిశ్చంద్ర కాటి సీన్ లో ఎంత అవమానం పడ్డా అయిపోతాం. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను నీ బతుకు హరిశ్చంద్ర కాటి సీను. దయచేసి మైక్ ఎవరైనా పట్టుకుంటే నేను వాయిస్ తో పాడతాను సార్. బోలే సార్ అదే ఒకసారి సార్. ఇది మనకి ఉపయోగపడుతుంది కదా. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం కూడా ఫోన్ ఎలా వాడుతున్నామండి. అబ్బాయి ఏమో 10th క్లాస్ పాస్ అయిపోయాడు, ఇంటర్ చదవాలంటే నాకు స్మార్ట్ ఫోన్ కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏం చేస్తాం, తప్పుగా కొంటాం. మరి కాలేజీకి అని చెప్పి బయటెళ్ళే కుర్రోడు బస్తాపులో పోజు చూడు వాడు సెల్లు పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడ్డాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. తను నమ్మి చదివించేటి కన్నోలా సల్లి తొంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. మరి అన్ని రంగాల్లో సమాన హక్కులు కావాలన్నటువంటి మన ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళతో ఏం తక్కువ కాదని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ ఒక కీప్యాడ్ రెండు కూడా ఓడేస్తాం. ఎలా వాడుతున్నారంటే అయితే తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఆడపిల్లలు ఫోన్లు ఎక్కువ వచ్చి పల్లెటూరులో బాగా దారుణంగా ఉన్న పరిస్థితి. ఒకప్పుడు అన్నారు ఎల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు ఆనాడు పెద్దలు. కానీ చదివించితే ఉన్న మతిపోయినట్టుంది, చదివించితే ఉన్న మతిపోయినట్టుంది. ఆడపిల్లల తీరున్నేడు ఆ పక్క సందులోన ఆ పక్క సందులోన ఆ పక్క సందులోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. అమ్మాయి ముసి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు తేడాగా కనిపిస్తుంది. నాన్న చూశాడంట, పాపకి అడుగుదాం అనుకుని అడగలేదంట. అమ్మ చూసిందంట, అమ్మేమనుకుంటుందని అడగలేదంట. ఎవరికి నాన్నమ్మ చూసిందంట. నేను మనవరాలా ఎవరమ్మ గంట నుంచి మాట్లాడుతున్నావు అని అడిగితే కస్టమర్ కేరే నానమ్మ అన్నదంట. వయసు వేడిలోన పరిసరాలను మర్చి పొరుగంతా తీసుకుంటుంది. తను ప్రేమతో పెంచేటి అమ్మా నాన్నలకేమో అపకీర్తి తెచ్చి పెడుతుంది. ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఇలాగే సామాజిక అంశాలపైన ఎన్నో పాటలు వాట్సాపుల గ్రూపులు కడితే సరదాగా ఉంటుంది. వాట్సాపుల గ్రూపులు కడితే సరదాగా ఉంటుంది. గ్రూపులు ఎక్కువైపోతేనే సరదా తీరిపోతుంది. మనం నేను రాసినటువంటి పాట ఇది. ఇలా ఇప్పుడు జరుగుతున్న ప్రతి దాని మీద కూడా ఒక పాట రాసుకుంటూ అలా పోతూ వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎలాగా ఎక్కువ ఫ్యాషన్స్ అయిపోయాయి. ఒకప్పుడు తాగినోడిని చూస్తే, రోడ్డు మీద తాగినోడిని చూస్తే
అని అనుకునే వాళ్ళు ఊర్లో. తాగుతాడా నాయన అని. ఇప్పుడు వాడు తాగడరా వాడు తాగడాడు అని అంటున్నాడు. అలా అయిపోయింది పరిస్థితి. మరి ఏం చేస్తాం? ఫ్యాషన్స్ ఎలా ఉన్నాయంటే, ఫ్యాషన్ లో సీఎంఆర్ సారీ గట్టి, సెల్ ఫోన్ లో సెల్ఫీ కొట్టి, సోకులన్నీ మూట గట్టి, వాట్సాప్ లో పోస్ట్ పెట్టి. అలా వాట్సాప్ లో పోస్ట్ పెడితే ఏమవుతుందంట? ఎగురుకుంటా వస్తాడంట మొగుడు, తాళి కట్టి ఏలుకుంటాడంట కురుడు. ఎంతవరకు అండి ఈ ఆన్లైన్ సంసారాలు? జియో నెట్ ఆఫర్ ఇచ్చినంత వరకు. అవునా కదా? మరి ఇందాక ఆయన అన్నట్టు, మన తెలంగాణ కల్చరల్ డైరెక్టర్ గారు అన్నట్టు వా 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 అన్నారు కదా. చిన్న చిన్న పాడుకుంటాను, మీరు అలాగానే ఎలా ఉంది చూద్దాం. సీఎంఆర్ సారీ గట్టి, చాలు ఇది చాలు. సీఎంఆర్ సారీ గట్టి, టీలు అందించిన వాళ్ళు పారిపోయారు. సెల్ ఫోన్ లో సెల్ఫీ కొట్టి, సోకులన్నీ మూట గట్టి, వాట్సాప్ లో పోస్ట్ పెట్టి. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు. మధ్య తరగతోడి బతుకే బేజారు, అయ్యో విలువలకి వలవలు దిగజారు, ఎటు పోతుందో చూడు కుర్రకారు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు. నాన్నకు ప్రేమతో సినిమా బలి హిట్టట, డబల్ హిట్టా పట్ట. వెరీ గుడ్. నాన్నకు ప్రేమతో సినిమా బలి హిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి మొక్కట. నాన్నకు ప్రేమతో సినిమా బలి హిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి మొక్కట. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట. ఒరే మీ మామ వచ్చాడా, పలకరించరా బాబు అంటే వస్తారా అని వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట, ప్రేమకు ప్రతీకలై పోకిరిగాలట. సినిమాలు చూసి కొట్టకురా పోజు, సినిమాలు చూసి కొట్టకురా పోజు, సోకులు పెట్టవు తిండి నీకే రోజు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు. మధ్య తరగతోడి బతికే బేజారు. మరి సినిమాల వైపు యువత ఎలా వెళ్ళిందంటే, ఆడపిల్లలు చూడండి పాపం సరిగ్గా తినడం మానేశారండి వీళ్ళు. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, 0 సైజు నడు ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి నేల పడ్డ పర్వాలేదట. 0 సైజు నడు ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి నేల పడ్డ పర్వాలేదట. ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే పోరట. అమ్మ చెప్తుందంట, అమ్మ గట్టిగా తినాలి, పుష్టిగా ఉండాలి, పొద్దున్నే నీ మొగ్గుడిని నీ అత్తన పట్టాలంటే నువ్వు తయారవ్వాలంటుందట. ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే పోరట. ఆ ఎండి చేప, ఆ ఎండి చేప, ఆ ఎండి చేప ఇలియానే స్టారట. పోజు కాదు నేడు నా దూకే మోజు, పోజు కాదు నేడు నా దూకే మోజు, చదివే కుర్రకారు మెదడుకు పట్టెను బూజు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు. మధ్య తరగతోడి బతికే బేజారు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్ లా జోరు. ఈ విధంగా సామాజిక గీతాలని నేర్పించాలన్నా, వాటిని రాయడానికి తగిన ఇది కావాలన్నా సరే. నెక్స్ట్ మా మిత్రుడు ఒక పాట రాశాడు. తను ఆటో డ్రైవర్, పార్వతీపురం. వాడు చదువుకుంది కూడా చాలా తక్కువే, కానీ ఈ లైన్ చెప్పి నేను ఆపేస్తాను, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి. ఎంత చక్కగా రాశాడంటే గుండెకి హత్తుకొని పాడాలనిపించింది ఆ పాట. వాడు నేను సరదా కలిసేటప్పుడు అప్పుడప్పుడు వాడి ఆలోచనలు నాకు చెప్తూ ఉంటాడు, ఎంతో బాగుంటాయి. వాడి ఆలోచనలాగే వాడి పాట వచ్చింది. ఎలా అంటే, ఎన్ని ఆశలు నా శ్వాసలో, ఎన్ని ఊసులు నా ఊహలు, లేడి పిల్లల నా పదములే చిందులేసలే,
కొండ కోనల తొలి పొద్దులో, కొండ కోనల్లో తొలి పొద్దులగట. కొండ కోనల తొలి పొద్దులో, వాగువంకల సరిహద్దులో, కోయిలమ్మల మది పాడగా కోరుతున్నదే. వినవమ్మా వినవమ్మా ఊగే ఓ కొమ్మ, మనసారా వినవమ్మా చెప్పే ఈ గుమ్మ. ఏమంటున్నాడంటే, అక్షరమే నేర్వలేదు బడి బాటే నాకు తెలియదు. అది ఒప్పుకోవాలంటే ఎంతో మనసు ఉండాలి. అక్షరమే నేర్వలేదు బడి బాటే నాకు తెలియదు, తక్షణమే నేర్చుకొని వెలిగెయ్యాలంటూ తపన లేదు. ఓ క్షణమే ఆలోచిస్తే చినుకులు పలికిన పలుకే చదువు, తక్షణమే తెలుసుకుంటే ప్రతి అక్షరము నా వెంట పయనము. ఈత కొట్టినంత తెలివి ఉన్న చేపలు, ఈత పండు తెచ్చి పిచ్చుకమ్మ చిన్ని బుర్రలో, ఏక దూరలేని గూడు కట్టు పక్షిలో, ఈడ చింత లేదు అంటూ తొర్రలోన పిట్టలో. ఏం సాహిత్యం! ఈత కొట్టినంత తెలివి ఉందట చేపల్లో, ఈత పండు తెచ్చి పిచ్చుకమ్మ చిన్ని బుర్రలో, ఏక దూరలేని గూడు కట్టు పక్షిలో. ఏసీ ఆపితే దోమలు ఎంత ఎత్తులేపెత్తుంటాయి మనకి. ఇక్కడ ఏసీకి సరిగా అక్కడ ఉండిపోయినాయి కానీ ఎంత ఇల్లు కట్టినా సరే దోమలు వచ్చేస్తాయి. కానీ ఏక దూరలేని గూడు కట్టు పక్షిలో, ఈడ చింత లేదు అంటూ తొర్రలోన పిట్టలో. ఇక్కడే రెంట్లు ఏం లేవండి, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు, కరెంట్ బిల్లు ఏమి ఉండవండి అని హ్యాపీగా ఉన్నాడు. అది ఈడ చింత లేదు అంటూ త్వరలోన పిట్టలో. చదువు ఉందా తెలివి ఉందా అని ఆలోచిస్తే తెలిసింది, అతి సులువుగా మనుగడ సాగింది. ఎన్ని ఆశలు నా శ్వాసలో, ఎన్ని ఊసులు నా ఊహలో, బెదురులోన వేణువిచ్చు గానముందిలే, పనస కర్ర గుల్ల డోలు బాజ మోగుతుందిలే, పెదవిప్పిన జానపదము ఆడుతుందిలే, పాడమన్న చోట ఆట పాట పలుకుతుందిలే. చదువుందా తెలివి ఉందా అని ఆలోచిస్తే తెలిసింది, అతి సులువుగా మనుగడ సాగింది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్ యూ వెరీ మచ్. And our next session on the agenda, Director Jitendra Garu is the director for Chakri and Yamaha Yamaha movie ki. Sir, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ చాలా మంది ఔత్సాహికులు ఉన్నారు, డిఫరెంట్ టెక్నీషియన్స్ ఉన్నారు మూవీ ఫీల్డ్కి సంబంధించింది. వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ రాములు గారికి, అలాగే సినీ టీవీ నటి లహరి గారికి, బావి గారికి, అలాగే నా సంగీత దర్శకుడు, ఎందుకంటే నా సినిమాలకు సంగీతం చేశాడు, ఇప్పుడు తెలంగాణలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటున్న భోలేషావలి గారికి, మరియు ఇంతసేపు మిమ్మల్ని తన సహజ శైలిలో అద్భుతమైన పాటలు, ప్రకృతి పులకించే పాటలు పాడిన మా గజల్ వినోద్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీ డాక్టర్ బి అంకన్ గారికి మరియు సత్య గారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నాకు మైక్ అంటే భయం అండి, కానీ మీరు స్పీచ్లే ఇవ్వక్కర్లేదు, మీ అనుభవాలు ఒక్కసారి ఇక్కడున్న ఉత్సాహికులతో పంచుకుంటే చాలు అంటే నేను రావటం జరిగింది. సినిమా రంగంలోకి ప్రవేశించే వారికి నా 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని అనుభవాల్ని పంచుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయేమో, ఎంతో కొంత ఉపయోగపడతాయేమో ఉద్దేశంతో నేను రావటం జరిగింది. సినిమా రంగంలో ప్రవేశించాలనుకునే వారికి ఫస్ట్ నా సూచన,
సెల్ఫ్ జడ్జిమెంట్. అంటే జనరల్గా మనం టీవీలో బాహుబలి విజయోత్సవ సభలు జరుగుతుంటాయి. సో రాజమౌళి గారిని అందరూ పొగుడుతుంటారు. తర్వాత ఆ పక్కనే ఉన్న నిర్మాతల్ని, అలాగే కళాకారుల్ని, వీళ్ళందరినీ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. మనకి అవే కనిపిస్తుంటాయి. అవి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు మనం అర్జెంటుగా ఆ విధంగా టీవీలో కనిపించేద్దామా, ఎప్పుడెప్పుడు అలా అందరితో పొగిడించుకుందామా, ఎప్పుడెప్పుడు మనం ఆ ఉన్నత శిఖరాలని చేరుకుందామనే ఆలోచన చాలామందిని ఊర్ల నుంచి ఇటు హైదరాబాద్ పరిగెత్తుకొచ్చేటట్టుగా చేస్తాయండి. కానీ అందరూ ఇప్పుడు మనం చూస్తున్న ఆ బాహుబలి టీము ఎంత కష్టపడిందో, ఆ రాజమౌళి అనే ఒక గొప్ప దర్శకులు ఆ శిఖర స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు మేము చూసాం. నేను ఆయన దగ్గర పనిచేసే భాగ్యం కలిగింది నాకు, నేను చూశాను. అంటే ఆయనంతా సినిమా బ్యాక్గ్రౌండ్ అండి. అయినా రోజుకి 20 గంటలు కష్టపడేవాళ్ళు ఆయన. సో ఈ కష్టం అనేది ఒక పక్కన ఉంటే చొచ్చుకుపోయే తత్వం. అంటే ఆయన అనుకున్న దాన్ని సాధించే వరకు కూడా ఎవరు ఎంత తిట్టినా, ఎవరు ఎంత తెగిడినా, ఎవరు ఎంత ఆయన కిందకు జార్చాలని చూసినా తను అనుకున్న విధంగా ఆ దారిలోనే వెళ్ళేవాడు తప్ప ఇక తిడతారేమో, నేను వెనక్కి వెళ్ళిపోవాలేమో అని ఆయన ఎప్పుడు ఆలోచించారు. సో ఆ విధమైన ఒక చొచ్చుకుపోయే తత్వం కూడా చాలా ముఖ్యం అండి. సో ఫస్ట్ మనం సినిమా రంగంలోకి ప్రవేశించాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకండి నేను నా కెరియరు కీర్తిశేషులు మా నాన్నగారు శ్రీనివాసమూర్తి గారు, మణుగూరులో సింగరేణి కాలనీస్ మా బ్యాక్గ్రౌండ్. సో మేము అక్కడ పనిచేసేటప్పుడు మా నాన్నగారు కార్మిక కళాభారతి అని ఒక కళా సంస్థను ఒకటి స్థాపించారు. ఆ సంస్థ నాటకాలు వేసేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఉండే లోకల్ సింగరేణి కళాకారులందరినీ ఒక గ్రూప్ చేసి ఆయన నాటకాలు వేయించేవాడు. ఆ నాటకాలలో ఫస్ట్ కర్టెన్ లాగే దగ్గర నుంచి నా కెరీర్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ప్రాంప్టింగ్ చెప్పానండి. ఆ తర్వాత నేను కొత్తగూడెంలో పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు FM రేడియోలో నేను కార్యక్రమాలు చేసేవాడిని. నేను లైట్ మ్యూజిక్ ఆడిషన్, డ్రామా ఆడిషన్. అక్కడి నుంచి టీవీ దూరదర్శన్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి సీరియల్స్ చేశాను. ఆ సీరియల్స్ నుంచి నేను సినిమాలు చేశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటేనంటే, ఇంత బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా రంగానికి కావాల్సిన నేను ఒక కళాకారుడిని, స్వతహాగా స్టేజ్ కళాకారుడిని, గాయకుడిని, నాటకాలు డైరెక్ట్ చేశాను, రేడియోలో ఇది చేశాను. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా నేను అనుకున్న స్థాయికి రాలా. నాకు ప్రతిభ ఉండొచ్చు, నాకు ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ అందుకోవడానికి కావాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయండి. అదే చొచ్చుకుపోయే తత్వం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా బాధపడతారేమో, మనం ముందుకెళ్తే మనం వెనక్కి తోస్తారేమో, ఇవన్నీ లేకుండా తను అనుకున్న లక్ష్యమే ప్రధానంగా పెట్టుకొని అందరిలో చొచ్చుకోగలిగే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి తనలో ఉన్నాయా లేవా అనేది డిసైడ్ చేసుకోవాలండి. అంటే నేను ఎంతవరకు రాయగలుగుతాను, నేను ఎంతవరకు రాయగలుగుతాను, నేను ఎంతవరకు నటులకి 120 మంది 150 మంది యూనిట్ సభ్యుల కళ్ళు మొత్తం డైరెక్టర్ మీదనే ఉంటాయి. సో ఆ డైరెక్టర్ అనేవాడు తను అనుకున్న భావాల్ని, తను అనుకున్న సన్నివేశాన్ని కరెక్ట్గా నటులకి చెప్పగలిగే పరిస్థితి, ఆ సిగ్గు బిడియం లేకుండా నేను ఎంతవరకు ఉన్నాను, ఇవన్నీ సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. అది ఒక ఫస్ట్ నాకు తెలిసిన సూచన. ఆ తర్వాత చాలామంది అంటారండి, కులం, ప్రాంతం, మతం ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి అని అంటారు. నా 24 సంవత్సరాల అనుభవంలో అవేమీ లేవండి. నేను చెప్పిన రెండు క్వాలిటీస్, ప్రతిభ, 2 చొచ్చుకుపోయే తత్వం. ఈ 2 ఉంటే ఆ వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుతాడు, నో డౌట్. ఇక్కడ చాలామంది ఆ విధంగా ప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఒక చంద్రబోస్ గారిని చూసుకుందాం, ఒక కందికొండ గారిని రైటర్ గారు, మరి ఆయన చూసుకుందాం, డైరెక్టర్స్ మన సురేందర్ రెడ్డి గారు, ఎంతోమంది
సో ఇక్కడ ఏ రోజు కూడా నేను ఆ డిస్క్రిమినేషన్ అనే పదం ఏదైతే ఉందో అదైతే నాకు అనుభవంలోకి రాలేదు. ఇక్కడ మనం ఎంతసేపు మనం షార్ప్ చేసుకుంటూ మనకి మనం షార్ప్ చేసుకున్న ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి పక్కాగా అనే విషయంలో ముందుకెళ్ళడం, ఇవి మాత్రమే సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు తీసుకొస్తాయి. సో కాబట్టి ఊరికనే ఏదో సినిమా రంగం ఫ్యాషన్తో కాకుండా ప్యాషన్తో రోజుకి కనీసం 18 గంటలు పనిచేసే క్రమంలో దానికి పూర్తిగా అంకితమైపోయి అంకిత భావంతో చేయగలిగితేనే ఈ సినిమా ఫీల్డ్లో మనుగడ సాగించగలుగుతాం. పూర్వం చదువు లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలిగేవాడు, కానీ ఈరోజు ఖచ్చితంగా చదువు కూడా ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో అంటే కాలాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకుంటూ వెళితేనే ఈ సినిమా రంగంలో మనం కూడా సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంతకు మించి ఔత్సాహికులకి పెద్ద చెప్పాల్సింది ఏమీ లేదండి. ప్రతిభ చొచ్చుకుపోయే తత్వం ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా రాణిస్తారు. డెఫినెట్గా ఎప్పటికైనా 1 సంవత్సరంలో కాకపోయినా కానీ 4వ సంవత్సరానికైనా డెఫినెట్గా అతనికి గుర్తింపు వస్తుంది, అతను ఒక ఉన్నత శిఖరాలకి చేరుకోగలుగుతాడు. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన అంకం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్. సింప్లీ షార్ట్. ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి. సింప్లీ షార్ట్. బుల్లెట్ దిగిందా లేదా ఖచ్చితంగా దించుతారు ఆయన. జితేంద్ర గారితో నేను, మా ఫ్రెండ్ మధుసూదన్ రెడ్డి అండ్ గుర్రం అచ్చరన్ రెడ్డి, రైట్, ముగ్గురం కలిసి ఒక సినిమా తీసాం, చక్రి. 2003లో. దాంట్లో ఒడ్డే నవీన్ గారు హీరో. అప్పుడు చూశాను ఆయన టేకింగ్, సినిమా ఎలా తీస్తారు, అసలు ఎలా వెళ్తారు. 2 సార్లు వెళ్ళిన తర్వాత బోర్ కొట్టింది. చేసిందే చేస్తూ ఉంటారు, తీసిందే తీస్తూ ఉంటారు, చెప్పింది షార్టే మళ్ళీ తీస్తుంటారు. నేను రాను సార్, మీరు తీసేసాను సినిమా అని మేము బయటకు వచ్చేసాం. తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు. సో నాకు అప్పటి నుంచి పరిచయం, గత 10 సంవత్సరాల నుంచి. ఇంకొక విషయం, వాళ్ళ అమ్మాయి వెస్ట్రన్ సింగర్. ఇప్పుడు వచ్చే మనకి ఆల్ FM స్టేషన్స్లో దాన్ని ఏమంటారు, దాని పేరేంటి, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, డిజిలా రేడియో గురించి వాటిలో మనకు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, జింగిల్స్, రైట్. మేము కళాకారులం కాదు, తెలియదు వాటి పేర్లు. ఆ జింగిల్స్ పాడడంలో షీఈ్ నెంబర్ 1, స్ఫూర్తి అదగిరి. అండ్ నౌ షీఈ్ ఎయిమింగ్, ఆమె తెలుగు సినిమాల్లో, హిందీ సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చినా హాలీవుడ్కి వెళ్ళాలనే కూర్చుంది. ఆమె వాయిస్ కానీ చేస్తే కానీ ఇట్లా చాలా అద్భుతమైన రేంజ్లో మ్యూజిక్లో దూసుకుపోతుంది. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్ సార్, జితేంద్ర గారు. అండ్ వీ గాట్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. And we have a small announcement from Judas Pride. Mr. Gopi Chand, please come on. We are waiting for BC Ramalu garu is coming. మా సార్ ఉద్దేశం ఏంటంటే మీరు తీస్తారంటే పర్ఫెక్ట్నెస్ కోసం ట్రై చేస్తారని తన ఉద్దేశం, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ సార్. ఇందాక చెప్పినట్టు అందరికీ రేటింగ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, దయచేసి అందరు ఇచ్చేసారా? రాములు గారు వచ్చేలోపు మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? Over 5 million online learners increased every year, and the number is surging with the demand for new skill. With millions of websites offering online learning services, it is hard to tell which one is ideal for you. What if you need an offline trainer? What if someone is ready to help you brush up your skills? What if someone is close by? Tutors Pride is a platform that is just right for all your skill needs. Unlike other websites providing their traditional and uniform services online, Tutors Pride takes a diversion in bringing your choice of trainers anytime. You can view a wide range of tutors specializing in a skill that you are curious to learn. May it be languages, dance, martial arts, or even cake baking. Tutors Pride can help you
get a right one for all your advancements. With a single click, your world of learning is unlocked. Learning can be fun. లైట్స్ ఆన్ ప్లీజ్. సో 5 minutes. ఆద్య గారు ప్లీజ్. ఆద్య ఎక్కడ ఉంది? ప్రెజెంటేషన్ తనే చేసింది మొత్తం. ఆరాధన మీ అందరికి కాల్ చేసి మాట్లాడతా, మీ డేటా తీసుకొని మీరు ఫాలోఅప్ చేస్తుంటా నేను. ఆరాధన. ఆనంది. హెచ్ఆర్ టీమ్ లీడర్ తను మొత్తం డేటా కలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ తను వీళ్ళిద్దరు గ్రౌండ్ వర్క్ చేశారండి. తర్వాత అక్షర గారు హెచ్ఆర్ సీనియర్ మేనేజర్. ఎస్ అక్షర గారు రండి. గ్రీక్ లో ఆల్ఫాతో స్టార్ట్ అవుతుంది. ఏ మీన్స్ ఇట్స్ ఫర్ ఎయిమింగ్ సక్సెస్. అందుకని మా వాళ్ళందరూ ఏతో స్టార్ట్ అవుతారు. దిస్ ఇస్ ఫర్ టు స్టార్ట్. సత్య గారు ప్లీజ్. వెంకట్ కంబాల అండ్ మిస్టర్ ఈశ్వర్ మార్కెటింగ్ మేనేజర్. అప్పుడు వాంతి ఫోటోగ్రాఫ్స్ థింగ్ మా టీం పూర్తిగా చేసుకున్నదే. మేము ఏ ఈవెంట్ చేసినా లేడీ లెజెండ్స్ ఆర్ ఐటాప్ అవార్డ్స్ ఆర్ దిస్ ఈవెంట్ ఆర్ బిజినెస్ మీట్, ఏ ఈవెంట్ వాళ్ళని మేము కాంటాక్ట్ చేయము. మై ఆల్ పీపుల్ ఆర్ ఆల్ మై సోల్జర్స్. వాళ్ళే అన్ని పనులు చేసేస్తారు. ఏ పని కావాలంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్స్ టు మై టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇన్ని కళలు, ఇన్ని ప్రక్రియలు, ఇంత నిష్ణాతులు, ఇంత ఉద్దండులు అన్ని రకాలుగా తమ అభివ్యక్తిని వ్యక్తం చేసిన తర్వాత ఆనంద డోలికల్లో అల్లాడుతున్నప్పుడు నేను మాట్లాడడానికి ఏముంటుంది? హాయిగా ఆనందంగా నవ్వడం తప్ప. అక్కడ లంచ్ చేసేటప్పుడు మేడం ఎక్కడి నుంచి వేదిక మీద ఎక్కడ కనపడతలేరు అనుకున్నాను. అక్కడ నిలబడి మైక్లో కెమెరా ముందు పాట పాడుతుంటే 4 పాటలు పాడినారు. నిజంగా సంగీత పరికరాలు లేకుండా కూడా మొత్తం హాల్ అంతా దద్దరిల్లింది. వారికి ఒకసారి చప్పట్లు. తర్వాత ఇక మన గజల్ వినోద్ ఎంత అద్భుతంగా పాడుతున్నాడో తెలిసింది. అసలు ఆ పాట గోరటి వెంకన్న ఎట్లా రాసిందో, ఆయన ఎట్లా యాద పెట్టుకున్నాడో సరే ఆయన పాట. కానీ ఆ పాటను విజయనగరంలో జ్ఞాపకం పెట్టుకొని అంతే ప్రీతిలెత్తి సాంగ్ శ్వాస ఆడకుండా పాట నేను ఎందుకు రాద్దాను అనుకునేటట్టు రాసిందట అది. అట్లా దాన్ని అప్పుడు అన్నాడు మనవాడు జనరల్ మేనేజర్, ఇది 200 పేజీల పుస్తకాన్ని బట్టి పెట్టినంత ఇదిగా పాట పాడిందని. చాలా గొప్పగా పాటలు పాడుతున్నారు. తర్వాత బొంబం బోలే శంకర శివ జితేందర్, మధుప్రియ, ఇంతమంది అనేక రకాల. ఇప్పుడే మన వాళ్ళు జితేందర్ చెప్తున్నాడు బాహుబలి క్లైమాక్స్ సక్సెస్ అయిన తర్వాత చూసే ఆనందం మొదటి నుంచి రాదు కదా. 25 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడే నేను తొలి అడుగు వేస్తున్నాను. నేను అనుకున్న లక్ష్యం ఇంకా చేరలేదు అని. 25 ఏళ్ల కృషి తర్వాత సరిగ్గా ఎవరి జీవితంలోనే అలాగే ఉంటుంది. ఆయన పేరేంటి? రాజమౌళి తండ్రి పేరు విజయేంద్ర ప్రసాద్. నేను మొన్న ఒక మామిడి గారు పెట్టిన ప్రోగ్రాంలో రవీంద్రబాద్లో పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఆ తర్వాత చూస్తే ఉంటుంది మనిషి సినిమాలో ఉన్నంత గంభీరంగా ఉంటుందా? ఉండదు కదా.
ఆయన ఎన్ని పుస్తకాలు చదివి ఎంత చేస్తే వస్తుంది అది. అట్లా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక విశ్వాసమైన జ్ఞానపీఠ అవార్డు వచ్చిన, ఒకరికి సినారే గారికి ఒక జ్ఞానపీఠ అవార్డు వచ్చిన, అలాగే సినిమా రంగంలో అయితే దాదా ఫాల్కే అవార్డు వచ్చిన, ఇంకా ఏదైనా రంగాల్లో పనిచేస్తుంటే పద్మభూషణ్ పద్మశ్రీ వచ్చిన, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన, అలా ఏదో ఒక అంతర్జాతీయ ప్రదర్శనలో ఒక గుర్తింపు పొంది అక్కడెక్కడ హాలీవుడ్లో ఏంటి అత్యున్నతమైన బహుమతి కాదు ఆస్కార్ అవార్డు వచ్చిన జయహో జయహో పాట నేను అప్పుడు అమెరికాలోనే ఉన్నా జరిగేటప్పుడు అంటే నేను మా కొడుకులు ఉన్నారు కాబట్టి నేను దగ్గరికి పోయినా. అయితే ఇవన్నీ విజయానికి చిహ్నాలు. ఆ విజయాలను చూసి దారి వెళ్ళడానికి, ఆ దారి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మేము ఎలా వెళ్ళాము, ఈ రెంటి మధ్యన సమన్వయం కుదర్చడం, సంబంధం కుదర్చడం, స్ఫూర్తినివ్వడం కోసం ట్విట్టర్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇది. నేర్చుకోవడము నేర్పడము రెండు ఏకకాలంలోనే సాగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. టీచరు పిల్లలకు చదువు నేర్పుతూ తాను నేర్చుకుంటాడు, పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఆ టీచర్ల యొక్క హావభావాలని, భాషని, గుణగానాలు కూడా అనుకరిస్తారు. సార్ రానప్పుడు కూడా వాటిని వెక్కిరింపుల రూపంలో కూడా అనుకరిస్తారు. ఇవాళ ఇక్కడ డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు. విజయనగరం నుంచి 64 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు. 40 పుస్తకాలు, 64 నాటకాలు, ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా ఫూలే సినిమా, అలాగే ప్రతి రంగంలో ఇప్పటిదాకా కర్ణాటక సంగీతంలో మేడం గారు చెప్పినారు, చాలా కష్టపడ్డాము, మరి మాకు అలాంటి స్కాలర్షిప్లు రాలేదు, ఎవరికి ఇస్తారు ఇంకా వివరాలన్నింటినీ ప్రొఫెసర్ వనజ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇట్లా ఒకటి పాట రచన, పాట పాడడం, సంగీతం కూర్చోడం, టీవీ ఒక ఎపిసోడ్ తీయడం, సినిమా తీయడం, స్క్రిప్ట్ రాయడం, నటన, ఈ ఒక 20 రకాల ఆసక్తులు, ప్రక్రియలు, సమన్వయం, సంబంధం, ఇంటర్లింక్ ఉన్నటువంటి వాటితో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా అనిపించింది. పిలవడం కూడా అలాగే పిలిచారు. అందువల్ల వీటన్నిటి పట్ల ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బహుశా అందుకేనేమో నేను 1998 ఏప్రిల్లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 నెల రోజుల పాటు ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు చేసినప్పుడు సుమారుగా 160 సినిమాలు చూపించినాను. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 7 నిమిషాలు, 10 నిమిషాలు, లేదా ఒక సినిమాలో ఒక బిట్, ఒక పాట, ఒక చర్చ, అట్లా పరిచయమైన వాళ్ళే పొద్దున చెప్పినటువంటి షాంపియన్ గారు, గిరీష్ కాసరవల్లి లాంటి దర్శకులు అక్కడనే వాళ్ళ సినిమా చూపిస్తూ అక్కడితో మాట్లాడుకుంటూ ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ సందర్భంగా సినిమాలో ఇమిడి ఉన్న అనేక అంశాల మీద 2-3 క్లాసులు, అంటే 2-3 క్లాసులు పెట్టడం జరిగింది. కెమెరా అంటే ఏంటి, లెన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, హారిజాంటల్ వర్టికల్ అంటే ఏంటి, అలాగే దర్శకత్వం అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇలా నటన అంటే ఏంటి. కెమెరా గురించి ఒక ఈ అమితాబ్ బచ్చన్ బహుశా నటించింది అనుకుంటా. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా అక్కడ స్టూడెంట్సే కదా ఒకప్పుడు, జయబాదులు కూడా. డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి కానీ ఒక చిన్న ఎపిసోడ్ చూపించిన తీసింది 5 నిమిషాలు, 4 నిమిషాలు. పాప ఉరికొస్తుంటుంది నాన్నను చేరుకోవాలని. అయితే ఆ దృశ్యాన్ని ఎలా చిత్రీకరించాలి అన్నప్పుడు ఆ పాప తండ్రిని చూసేటప్పుడు ఎలా కనపడతాడు
అయితే ఆ పాప మోకల ఇక్కడ ఉంటుంది, ఆ పాప తల చిన్న పాప కదా, ఇలా చూస్తే ఎలా ఉంటుంది, కెమెరా అక్కడ పెట్టి చూస్తే ఆకాశంలో తాడి చెట్టు కన్నా ఎత్తుగా ఆ తండ్రి తల కనపడుతుంది. కానీ ఆ పాప కళ్ళల్లో దృశ్యం అది ఉండదు. కనుక ఆ పాప కళ్ళల్లో ఉండే దృశ్యాన్ని మనం చిత్రీకరించాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎంత డిస్టెన్స్ తోటి తీసుకొని చూపించాలి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు దూరం నుంచి వచ్చేటప్పుడు తండ్రి యొక్క కళ్ళలో ఉండే వాత్సల్యము ఆ పాప కళ్ళల్లోకి ఎలా తీసుకురావాలని ఆ కెమెరాను డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా చూపించాలి తప్ప ఆ పాప కళ్ళు ఇక్కడి నుంచి ఉంటే చూస్తా కాబట్టి ఇక్కడి నుంచి కెమెరాతో తీస్తే ఆ భావం రాదు అని ఇలాంటి చిన్న చిన్న విషయాలని, వైజ్ఞానిక విషయాన్ని కూడా కెమెరా గురించి చెప్పడం జరిగింది. నేను పెట్టింది దేనికంటే, నువ్వు ఇన్ని కథలు రాస్తున్నావు కదా, అరే నీ కథలు సినిమాలు తీయద్దా, అసలు నువ్వు ఒకసారి సినిమాకి సంబంధించి ట్రైనింగ్ చెప్తే అట్లాంటి కథలు రాయచ్చాము నువ్వు ఓ అని చెప్పేసి 2-3 మిత్రులు అంటే నవంబర్లో అప్లికేషన్ పెడితే మార్చిలో సెట్ చేస్తే ఏప్రిల్లో వచ్చినాం. ఎప్పుడైనా సార్ అక్టోబర్ నవంబర్లో హిందీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 65 మంది నుంచి 70 మందిని తీసుకుంటారు. దాంట్లో సుమారుగా 5 దేశాల వాళ్ళు వస్తారు. 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఉంటారు అందులో. అప్పుడు అందరం క్లాస్మేట్స్ అవుతాం కదా, అదొక అనుభవం, అనుభూతి, గొప్ప అనుభవం. అసలు తినడానికే తీరిక దొరకదు. పొద్దున్న 9 నుంచి మొదలు పెడితే రాత్రి 9, ఒక్కోసారి 11 దాకా సినిమాలు, చర్చలు, సినిమాలు. ఇంకేమన్నా టైం మిగిలితే అక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో పుస్తకాలు, టేబుల్, బుక్కులు తిరిగేయడం చాలా గొప్ప అనుభవం. వీలైతే మీరు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎవరు ఈ ట్రైనింగ్ 4 రోజుల ట్రైనింగ్ చేసినా సరే, 2 సంవత్సరాల కోర్సులు చేసినా సరే, అంటే నటునికి కూడా మొత్తం దాని మీద అవగాహన ఉండాలి. అందువలన ఎన్టీ రామారావు గారు మళ్ళీ దర్శకుడు కాగలిగారు. దర్శకుడు అయినటువంటి దాసనారాయణ గారు మళ్ళీ నటుడు కాగలిగారు, మన మాటలు పాటలు అని చేయగలిగారు. ఈ ఇంటర్లింక్ సంబంధించిన అన్నీ తెలిసినప్పుడే మనకి ఒక సమగ్రత ఏర్పడుతుంది. డ్రామాలు కూడా డైలాగ్ ఎట్లా పలుకుతారు అని తెలిస్తేనే రచయిత పంచ్ డైలాగులు రాస్తారు, సినిమాలు కూడా పంచ్ డైలాగులు రాస్తారు. అందువల్ల ఒకటే రంగానికి సంబంధించి కాకుండా లక్ష్యం సూటిగా ఉండాలి, బాణం వేసినంత సూటిగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనకు దారి లేకపోతే, మన దారి మనకే స్పష్టం కావడానికి లక్ష్యాలు అనే ఒక పుస్తకం వచ్చింది. రాసుకుంటే పేరు లక్ష్యాలు, తెలుగులో వచ్చింది. కొడగంటి కుటుంబరావు గారి కూతురు శాంతకుమారి గారు తెలుగు అనువాదం చేసినారు. ఇంగ్లీష్లో దాని పేరు గోల్స్. ఆమ్జాన్ నుంచి కూడా తెలుగులో తెప్పించుకోవచ్చు, ఇంగ్లీష్లో తెప్పించుకోవచ్చు. లక్ష్యాలు బ్రయాన్ ట్రీసీ అంటే ఆయన రాసినారు. అది నేను ప్రయోగం చేసినాను. నాకన్నా చాలా చిన్న వయసు వాడు కావచ్చు ఆయన, కానీ ఆయన రాసిన ప్రయోగం చేసినాను. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు లక్ష్యం అనేది జీవితానికి పూర్తిగా ఒక చేసుకొని దాన్ని 30 ఏళ్ళ ప్రయాణాన్ని 10 ఏళ్ళకి, ఏడాదికి, నెలకి వేసుకొని ఆ తర్వాత వారం రోజుల్లో సాధించాల్సిన దానికి ఒక రాసుకొని, ఇవాళ చేయాల్సిన దాని గురించి రాసుకొని, ఇవాళ చేయాల్సిన దాన్ని రాసుకొని జేబులో పెట్టుకోండి, ఆ పని కోసం తిరగండి, ఆ పనులన్నీ అవుతాయని అన్నాడు. రాయకపోతే ఏ పని కాదు అని అన్నాడు. పవన్ రాయకపోతే ఏ పని కాదని అన్నాడు. నేనేం చేసిన, సరే చేద్దాం అని చెప్పేసి ఆ కాగితం, అంతకన్నా ముందు ఈ రాయడం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, రాసుకోవడం జ్ఞాపశక్తి మీద ఉంటుంది కదా అని. బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత కూడా మీటింగ్లకు పోవడం గురించి మెదట్లో ఉంటుంది కదా అనుకున్నాను. ప్రోగ్రాంలు ఎక్కువైన కొద్దీ అది నిన్నటిదా రేపటిదా 2 సార్లు ఒక మిస్ అయిపోయింది చెప్పాలి. మా మేనగోడలు బిడ్డది పెళ్ళికి నేను సోమవారం ఫోన్ చేసి అంత రెడీ అయిందని అడిగినాను. ఏంటిది అని అన్నారు. ఏదైనా పెళ్ళికి బయలుదేరుతున్నానంటే శనివారం అయిపోయిందని అన్నారు. సరే ఊరుకున్నాను. మరి వాళ్ళు చెప్పచ్చు కదా, విజయపురంలో అవుతుంది, నువ్వు బయలుదేరవచ్చు కదా అని నా తీరాస్పతి ఆగిపోయినాను. అది వేరే. ఎప్పుడైతే ఈ పనిలో ఒత్తిడితో మర్చిపోతున్నామో వాటిని ఎప్పుడు డైరీలో రాయడం మొదలుపెట్టింది.
డైరీలు రాసుడు మొదలుపెట్టిన తర్వాత జరిగిన ప్రమాదం ఏంటో తెలుసా వినోద్? మెదడు జ్ఞాపశక్తి తగ్గిపోయింది. డైరీ చూసుకుంటేనే ఇవాళ ప్రోగ్రామ్ ఏంటిది అని అనుకుంటున్నాను. అందువల్ల పాటలు పాడేవాళ్ళు నోటికి నరసింహమూర్తి నుంచి గద్దర్ నుంచి మన గజల్ వినోద్ దాకా వందల పాటలు నోటికి పాడడం, వాళ్ళు రాయకుండా ఉండడం వలన ధైర్యం రాసుకుంటూ గోవింద ఈ 4 చరణాలు ఉండవు. ఆ సినిమా పాట పాడేటప్పుడు దాన్ని పెట్టుకుంటారు, ఇట్లా ఇలా చూసి పాడుతుంటారు. నేను ఒక మీటింగ్కి వచ్చిన. అందువల్ల మనం జ్ఞాపక శక్తి, లక్ష్యం, ఇష్టం, ఏ పని అయితే చేద్దామనుకుంటున్నామో అప్పుడు ఒక మిత్రుడు అడుగుతున్నాడు, యువ మిత్రుడు మన హైదరాబాద్ నుంచి వచ్చినట్టు, ఇవన్నీ ఎట్లా జ్ఞాపకం ఉంటాయి సార్ అని. పొద్దున ఏంటి అది? అసలు పొద్దున జరిగిన మీటింగ్కి ఇప్పుడు జరిగే మీటింగ్కి ఎంత తేడానో చెప్తా. పొద్దున యోగా, మెడిటేషన్, శ్రీ సత్యసాయి సేవా మండలి 27వ వార్షికోత్సవం, ద్విదశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథి పూజ్యశ్రీ గురూజీ, మా భిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో 2000 మందితో పెట్టినారు. పొద్దున 6ంటికి రమ్మంటే 6:30కి తయారీ 7:30కి పోయి అక్కడ టిఫిన్ చేసి మాట్లాడి అక్కడి నుంచి గబగబా ఇటే వచ్చేసినాం. అక్కడి ప్రోగ్రాం ఏమిటి? అసలు జీవితం అంటే ఏమిటి, మానవ సంబంధాలు అంటే ఏమిటి, కళలు అంటే ఏమిటి, మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, ఎదుటి వారి నుంచి ఆశించడానికి ఆశించకపోవడానికి మధ్య తేడా ఏమిటి, అటాచ్మెంట్కు డిటాచ్మెంట్కు మధ్య తేడా ఏమిటి, పోలికలు ఏమిటి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, కళలు ఎలా పుడుతున్నాయి, మనిషి నిర్మలంగా ఉండడానికి నవ్వడానికి పాదవందనం చేస్తున్నారు అందరు. గురూజీ గారికి, లక్ష్మీ గారికి, నాకు కూడా చాలా మంది చేస్తున్నారు. ఈ పాదాభివందనం ఎందుకు వచ్చింది? ఇది బానిసత్వానికి చిహ్నమా? ఎందుకు చేస్తున్నాను? కోపం ఎందుకు వస్తున్నది? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడమే కదా. స్పందన, మనం నిర్మమకారంగా ఉండలేమా? ప్రతిఫలాపేక్ష, భగవద్గీతలో చెప్పారు కదా, నువ్వు చేసే కర్మ చేస్తూనే ఉండు, ప్రతిఫలాన్ని ఆశించదు అనేటువంటి అన్నీ అక్కడ చర్చ జరిగింది. అయితే అక్కడ కూడా బతుకమ్మలు ఆడినారు, అక్కడ కూడా కోలాటలు ఆడినారు, అక్కడ కూడా పాటలు పాడినారు. పాటలు పాడారు, కోలాటలు ఆడారు, జ్యోతి ప్రజలు చేసిండ్రు, వేదం చదివిండ్రు, అన్నీ ఉన్నాయి. అక్కడ వయసు కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎదుగుతున్న వయసు, ఇంకా ఎదగాలనుకుంటున్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని నాకు నేను ఆలోచిస్తే, అక్కడ ఒక ప్రశాంత చిత్తానికి సంబంధించి సాధన ఎలా చేయాలి, ఇక్కడికి వస్తే ఆయా కళలలోంచి మన ఆనందాన్ని, సంతోషాన్ని వినవా మరి మనం ఆనందాన్ని ఆ కళల్లోనే, సాహిత్యంలోనే అనుభూతి పొందడమే కాకుండా సంలీనం కావడం. ఈ సంలీనం కావడం అనేది ధ్యానంలో జరుగుతుంది, కళలో జరుగుతుంది, ఆటలో జరుగుతుంది, సాహిత్యంలో జరుగుతుంది. అందుకే మహా రచయిత ప్రేమ్చంద్ ఏమన్నాడంటే, తత్వశాస్త్రం అనేది తాత్వికతను చెప్తుంది, సాహిత్యం అనేది స్పందనల్ని సృష్టిస్తుంది, ఈ స్పందనల ద్వారా భావాన్ని అందజేస్తుంది అని అన్నాడు. ఇవి మనకున్న ఈ కళలు, ప్రక్రియలన్నీ స్పందనని క్రియేట్ చేయడం, సృష్టించడం. ఇప్పుడు మన గజల్ వినోద్ పాడిన, ఇంకా మన బంధం బోలే, ఇవన్నీ తర్వాత మన టీనా అప్పుడు కదా ఇలా వేసిందిగా పాట పాడుతుంటే, ఇవన్నీ దేనికి చిహ్నాలు? అందులో లీనం కావడం, సహజీవం అంటే మనదిగా మార్చుకోవడం.
ఒక పాట పాడుతుంటే, నాన్న పాట పాడుతుంటే కన్నీళ్ళు వచ్చింది. సాహిత్యం చేసేది పరకాయ ప్రవేశం. అందుకే సంస్కృతంలో భావానికి రసానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వ్యభిచారం అని అన్నారు. వ్యభిచరించుట అంటే సంపర్కం జరుగుటానికి. వ్యభిచారం అంటే వ్యభిచారం కాదు, కమ్యూనికేషన్ క్రియేట్ చేసి స్పందింపచేయడం. ఆ శ్లోకం పూర్తిగా రాదు. అలంకార శాస్త్రంలో గొప్ప మాట. జీన్పాల్ శాస్త్రి కూడా అదే మాట చెప్పినాడు. అందువల్ల ఆయా పాత్రలలో ఏ భావాలైతే పలికిస్తున్నారో అవి మనం స్వీకరించడం, అవి మనగా మార్చుకోవడం, మనం అదిగా మారడం. ఈ ప్రక్రియ మానవ సమాజంలో భావాలు, స్పందనలు, సెంటిమెంట్స్ ఏ మేరకైతే ఏ సమాజంలో ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగా రచయిత, కళాకారుడు, నటుడు, దర్శకుడు, సాహిత్యకారుడు, గాయకుడు, కవి అనుకున్న పద్ధతిలో ఎదుటివారిలో ఆ స్పందన కలిగింప చేయడమే ఈ కళల యొక్క అంతిమ లక్ష్యం, చేరు. అది బాగా చేరినప్పుడు గొప్పగా ఉందనుకుంటాం. అయితే ఆ స్పందనలు అందరికీ కలిగే అవకాశం ఉంటుందా? ఉండదు. అరబీ భాషలో ఎంత గొప్పగా రాసినా మనకు తెలిసే అవకాశం లేదు, ఆ భావం అందుకునే అవకాశం లేదు. కనుక భావం, ఆ రచయిత, కళాకారుడు, నటుడు ఇచ్చే భావం మనలో ఈ కరెంటు తీగల్లో ప్రవహిస్తున్నటువంటి కరెంటు లాగా అదివరకే ఉన్న స్పందనని ఉంటాయి, దానికి స్విచ్ వేయడం. అతడిలో స్పందనలు లేకపోతే, అంటే కరెంటే లేకపోతే స్విచ్లు వేయడం వల్ల కరెంటు కలగదు. అందువల్ల మన జీవితంలో ఆ స్పందనలు ఇదివరకే ఉంటే కదులుతాయి. అందుకే ప్రేయసీ ప్రియుల మధ్యన ఉండేటువంటి ఆడ మగ మధ్యన, బాల బాలికల మధ్య, యువతీ యువకుల మధ్యన ఉండే సంబంధాలలో ప్రేమ, శృంగారం, వీటికి సంబంధించిన వాటిల్లో స్పందన తొందరగా ఉండడానికి ఆ కథలు, నాటికలు, సన్నివేశాలు, సినిమాలు, టీవీలు బాగా పండడానికి ప్రధాన కారణం రచయితలు కాదు, నటులు కాదు, మానవ సమాజంలో ఉన్నటువంటి సహజంగా స్పందించే ప్రక్రియ, ఆ స్వభావం. ఇప్పుడు పశుపక్షాదుల్లో కూడా ఈ ప్రేమలు, ఆత్మీయతలు ఉంటాయి. ముఖ్యంగా తల్లి మనసు. ఆవు, బర్రె, పక్షి తమ పిల్లల కోసం ఆహారం తీసుకొచ్చి పెట్టడం, పాలు ఏడవడం మనం చూస్తున్నాం. ఇవి సహజమైనవి. ఈ స్త్రీ పురుషుల మధ్యన కలిగే స్పందనలు కూడా ఇన్స్టింక్ట్స్, సహజాతమైనవి. దానికి పెద్దగా కష్టపడకపోయినా ఎదుటి వారిలో స్పందనలు ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని నేను కథలు ఎలా రాయాలి అని 1998లో ఒక పుస్తకం రాసిన, కథల బడి దాని పేరు. దాన్ని చదివి ఒక 300 మంది కథలు రాయడం ప్రారంభించి రాస్తున్నారు, ఎదిగింది. ఆ తర్వాత ఆ పుస్తకం అయిపోయిన తర్వాత కొత్త పుస్తకాలు వేసే క్రమంలో ప్రింట్లు వేయలేదు. ఇటీవల మళ్ళీ అది వేయడం కాకుండా వేరే పుస్తకం రాయలేక అమెరికా పోయిన తర్వాత, అమెరికాలో 60 పుస్తకాలు చదివిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ సాహిత్యం ఎట్లా డెవలపిందో చూసి మళ్ళీ కథారచనకు కథకుడి పాఠాలు ఎంఎస్కో అనే సంస్థ వాళ్ళు వచ్చి వేశారు 2011లో. మళ్ళీ మొన్న 6 నెలల కింద ప్రపంచ తెలుగు మహాసభలలో కథల బడి పెద్ద ఎత్తున 300 పేజీలు 2 భాగాలు 600 పేజీలు ఎవరెవరు ఎలా రాశారు, ఏమేమి సబ్జెక్ట్ తీసుకున్నారో రాసినాను. కథలు రాయదలుచుకున్న వాళ్ళు వాటిని చదవాలి. చదివితే ఎంతో కొంత తెలుస్తుంది. 600 పేజీలు ఉంది కదా. నా దృష్టిలో, నా పరిచయంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ 30 ఏళ్లలో కథలు రాయాలనుకున్న వాళ్ళ అందరి చేతనే కథలు రాయించగలిగినాను. అందుకే ప్రపంచంతో నీకు రాసిస్తానన్నా. కథల వర్క్షాప్ పెట్టండి, వారకొక పూట లేదా వరుసగా 2 రోజులు
కదా ఈ వారి మీద ఈ వారి మీద పెట్టి ఒక 2 సార్లు ఒక 2 రోజులు లేదా 3 సార్లు 3 పీరియడ్ 3 సార్లు ఒక్కొక్కరు చొప్పున పెట్టినా సరే కథలు రాయించడం సాధ్యమే, రాయడం సాధ్యమే, అంత కష్టమేమి కాదు. తర్వాత డ్రామా రాయడం, నాటకం రాయడం, నాటక రాయడం, అలాగే నృత్య రూపకాలు ఈ మధ్యన వడ్డే వృక్ష బాగా రాస్తున్నాడు. అలాగే సినిమాకో టీవీకో సీరియల్లో పంచ్ డైలాగులో లేదా సీన్స్ రాయడం ఇది వేరే ప్రక్రియ. ఆ ప్రక్రియలో చదవాలి, సైన్స్ ఎట్లనో, లెక్కలు ఎట్లనో, హిందీ అరబీ ఇంగ్లీష్ ఎట్లనో, అట్లా ఆయా కోర్సుల్ని ఇప్పటిదాకా సాధించిన అనుభవాలు చదవకపోతే తెలుసుకోకపోతే కష్టం. అనుభవం మీదనే తెలుస్తుందంటే పల్లెటూర్లలో కూడా ఎడ్లను మంచిగా చేసుకోవడం, కొందరు బండి నడిపిస్తే నాగలి నడిపిస్తే చక్కగా పోతాయి, కొందరికి అవి కదలవు బండి. వాటి మేపడంలో, నడపడంలో, వాటి కదిలించడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. ఎడ్ల బండి నడపడంలో కానీ పాలు పిండడంలో కూడా కొందరు పాలు పెడితే కాలుతో తన్నుతాయి, అసలు పాలు. అందువల్ల అవి సహజం అనుకుంటున్నాం, అందరికీ తెలుసు కాబట్టి సహజం అనుకుంటున్నాం, కానీ అవి కూడా నైపుణ్యమైనటువంటి విద్యలే. గ్రామీణ ప్రాంతాల్లో చేసే ప్రతి వృత్తి కూడా, బట్టలు నేయడం కావచ్చు, ఇండ్లు కట్టడం కావచ్చు, మేస్త్రి పని కావచ్చు, వీటన్నిటి పట్ల గౌరవంతో, ప్రతి పని పట్ల గౌరవంతో దాన్ని పరిశీలించినప్పుడు దాని పట్ల గౌరవం పెరుగుతుంది. నేను నాకేంటో, నా బలహీనత ఏమిటో, నా లక్ష్యం ఏమిటో అది అందదు, అది ఆ మార్కెట్. అప్పుడు మన విజయనగరం మిత్రులు సినిమా తీసినాం, మహాత్మా జ్యోతిబా ఫులే, మరి మార్కెట్లో తీసుకోలేదు అని అంటే అది నాకు అప్పుడు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నా వైఫల్యమా? కాదు. రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్చంద్ వాళ్ళు రచనలు చేసిన తర్వాత, శరద్ బాబు రచనలు చేసిన తర్వాత సుమారు 25-30 ఏళ్ల తర్వాతనే సినిమాలుగా వచ్చాయి. అంటే ఒక రచన 1000 కాపీలు అచ్చు కావడం, పత్రికలు ఆంధ్రబాబు వీక్లీలోనూ, ఆంధ్రజ్యోతి వీక్లీలోనూ 50,000 మంది చదవడం చాలా సులభం. కానీ కొన్ని లక్షల మంది అదే సబ్జెక్ట్ని చదవడమో, చూడడమో, ప్రేక్షకులుగా దాన్ని ఆదరించడము అనేది పెద్ద ఎత్తున సమాజంలో మార్పు జరిగినప్పుడే సాధ్యమవుతుంది. ముందు చూపుతో రేపటి సమాజం ఇలా ఉండాలి, ఇప్పటి సమాజం ఇలా ఉంది అని ముందు చూపుతో ఆదర్శవంతమైన సమాజాల గురించి రాసినప్పుడు, సమాజంలోని రుగ్మతలని, ఈర్ష్య, అసూయ, ద్వేషాలని స్పష్టంగా చెప్పి మానవీయ విలువల కోసం కృషి చేసినప్పుడు అది వెంటనే సంఘ సంస్కరణలో భాగం కదా, అందువల్ల వెంటనే అందరిని ఆకర్షించకపోవచ్చు, వ్యతిరేకించవచ్చు. అందువల్ల అలాంటి కథలు మొట్టమొదటి తీయబడలేదు. 30 ఏళ్ళు అంటే సమాజం వీళ్ళు రాసిన 1000 కాపీల లేదా 50,000 మంది పాఠకుల నుంచి లక్షలాది కోట్లాది మంది ప్రేక్షకులు చేరడానికి సమాజం 30 ఏళ్ళు మారడానికి టైం తీసుకున్నది. అందువల్ల నేను ఇప్పుడు వీటికి రాయడం కాదు, రేపు ఇంకొక 25 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత నా కొడుకులో, మనలో, మనవరంలో, లేకపోతే అలాంటి శిష్యులో తీయడానికి పనికొచ్చే విధంగా రాతే చాలని అనుకున్నాను. ఇది నా లక్ష్యం సూటిగా ఉంది. ఇట్లా ఆలోచించినప్పుడు మరి 1962లోనే చక్రవాకం అనే నవల వచ్చింది. అది అదే సంవత్సరం తీసుకొని డాక్టర్ చక్రవర్తి సినిమా వచ్చింది. పాడవాలని నన్ను అడగవాలన్న, పదవి నుంచి పాడన, పాడవాలని నన్ను అడగవాలన్న, 10 పాడన, 2 పాటలు పుట్టాయి. అంత తొందరగా వచ్చింది. అట్లాగే బలిపీఠం, చాలా సినిమాలు రంగనాయకమైనవి, అలాగే కోడూరు ఆరోగ్యపడి కసలు దేవి, ఎద్దరి పురుషుల సులోచన వెంట సినిమాలుగా వచ్చాయి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్, శరద్ బాబు కూడా తొందరగా వచ్చాయి. దేవదాసు సుమారుగా 48 రకాలుగా తీశారట. మొన్ననే అంటున్నాం, ఇప్పుడు శనివారంలో చర్చల్లో రవీంద్ర భారతిలో మాండవ కృష్ణ మేము అవి ఆ ఎపిసోడ్స్ కూడా చూసినాం. ఒక్కొక్కరు ఏ యాంగిల్లో తీశారో దాన్ని తెలపడం కోసం, తెలుసుకోవడం కోసం. ఎందుకు వాళ్ళవి ఎద్దడి పురుషులు వచ్చినవి, ఆరకుడు కవిశాలు దేవి, రంగనాయకమేమి వెంటనే 1 yearలోనే సినిమాలకు ఎందుకు వచ్చినాయి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్వి, అలాగే ప్రేమ్చంద్ లేట్ ఎందుకు, శరద్ బాబు కూడా కొంత తొందరగానే వచ్చాయి సినిమాలుగా.
అని ఆలోచిస్తే అవ్యక్త సమాజం, గ్రామీణ సమాజం ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్గా ఇంకా మారలేదో, ఫస్ట్ జనరేషన్లో ఉన్నారో వాళ్ళ గురించి, ఫస్ట్ జనరేషన్ ఎదుగుతున్న మధ్యతరగతిగా ఎదిగే కష్టాల గురించి ప్రధానంగా చెప్పినాడు కదా జితేందర్. ఒక దర్శకుడు, యువ దర్శకుడు కావాలనుకున్నప్పుడు ఎదుర్కొనే కష్టాలు, వాటిని చిత్రీకరించినప్పుడు, కథల్లో రాసినప్పుడు అవి అందరికీ నచ్చకపోవచ్చు, అనుభవించకపోవచ్చు. అలాంటి సెక్షన్ ఆ ప్రజలు ఎదిగి తిరిగి స్థిరమైన మధ్యతరగతిగా మారినప్పుడు ఆ కథని సినిమాగా తీస్తూ చూసినారు. అందువల్ల ఈ ఆంధ్రప్రభ వీక్లీ, ఆంధ్రజ్యోతి వీక్లీ ఇలాంటి పత్రికల్లో వచ్చిన సీరియల్స్లో మధ్యతరగతిగా స్థిరపడుతున్న క్రమానికి సంబంధించిన రచనలు అవి, ఆ నవలు. అందువల్ల వెంటనే తీసినారు, వెంటనే సక్సెస్ అయింది. ప్రేమాభిషేకం, ప్రేమనగర్, ఆ తర్వాత డాక్టర్ సెక్రటరీ లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. కావిలిపాటి వీరలక్ష్మి శాస్త్రధారి అమ్మాయి వగేరా వగేరా. నేను రాసే ప్రజలు ఆ కోవకు చెందిన వాళ్ళు కాదు అనే విషయం నాకు స్పష్టమైపోయింది. నేను ఫస్ట్ జనరేషన్ చదువులో, అంటే మా అమ్మ నాన్నలు చదువుకున్న తరం నుంచి కాకుండా పేదరికం నుంచి. మా నాయన బట్టలు నేస్తుండే, మా అమ్మ బీడీలు చేస్తుండే. బొంబాయిలో బట్టలు చేయడం కోసం సంవత్సరాల్లో బొంబాయి బట్టల మిల్ కార్మికుడికి పోయింది. అయితే ఆయన, నేను 6 ఏళ్ల పిల్లగానప్పుడు, అంటే మా తమ్ముడు 3 ఏళ్ళోడు, అమ్మ పాలు మరవనప్పుడు చనిపోయింది. చిన్న కారణం తెలియదు, అప్పుడు డాక్టర్ లేదు. అప్పుడు బీజకుట్టుతో చచ్చిపోయిందని అన్నారు. అయితే తర్వాత తెలిసిందంటే అది హెర్నియా, అన్నవాహికలో అన్నం కొద్దిగా చేరికని వెళ్తే ఇదంతా కాదు నొప్పి. ఆ నొప్పితో ఏడ్చేడు చచ్చిపోయాడు. మా అమ్మ బీడీలు చేసి పెంచి పోషించింది. ఒక తండ్రిని పిల్లవాడిగా ఉండే అవమానాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత పెద్దగా ఉంటుందంటే, నా చుట్టూతా మా చుట్టాలలో, మా ఇరుగు పొరుగులలో ఒక ఆయన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఒక ఆయన గెస్టెడ్ హెడ్ మాస్టర్, ఇంకో ఆయన తహసీల్దార్, ఇంకొక ఆయన బ్యాంకు మేనేజర్, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్, ఇంకో ఆయన హై స్కూల్ టీచర్. ఇలాంటి వాళ్ళ మధ్యన పెరుగుతూ ఉంటే ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. అందరూ పేదోళ్ళే ఉంటే ఏమి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏముండదు. ధనికుల మధ్యన, తమకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ మధ్యన పెరగడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తండ్రి పిల్లవాడుగా తిట్లు కూడా పడ్డారు. వీటన్నిటి నుంచి బయటపడడం కోసం ఏం చేయాలి? నాకు ఈ బాల సాహిత్యం, చందమామ, బాలమిత్ర, అలాగే గ్రంథాల సంస్థల పుస్తకాలు, అలాగే ఈ డిటెక్టివ్ నవలు, వీటన్నింటినీ చదవడం. స్కూల్లో పిల్లలు కూడా రాస్తుంటే టీచర్లు బాగా ప్రోత్సహించారు. భాస్కర్ రెడ్డి సార్ అని, కమలాకరరావు సార్ అని. ఒక పద్యం రాస్తే మంచిగా ఉంది అన్నారు. ఆ తర్వాత ఒక వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఆ తర్వాత ఉపన్యాసాలలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్.